టీడీపీలో జిల్లా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఈసారి జిల్లా అధ్యక్ష పదవికి భారీ స్థాయిలో పోటీ ఉంది. పార్టీ అధికారంలో ఉండడమే ప్రధాన కారణమనే చర్చ బాగా జరుగుతోంది. జిల్లా స్థాయిలో పార్టీ పదవుల కోసం సీనియర్లు, యువ నేతలు తెగ పోటీ పడుతున్నారంట. పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇస్తామని అధిష్టానం భావిస్తున్న తరుణంలో ముందు నుంచి ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడిన నాయకులు రేసులోకి వస్తున్నారంట. టీడీపీలో సంస్థాగత ఎన్నికలు, జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఈసారి పార్టీ టీంలో యువత, మహిళలతో పాటు కీలకంగా ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించనుంది టీడీపీ అధిష్టానం. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. 3 పరిశీలకులు జిల్లాల వారీగా అభ్యర్థులకు సంబంధించి స్క్రూటినీ, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారట. ఈసారి జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి ఆశావహులు ఎక్కువగా ఉన్నారట. ప్రతి జిల్లాలో కనీసం 4 పోటీ పడుతున్నారట. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదో తూతు మంత్రంగా అధ్యక్షుల ఎంపిక జరిగేది. అయితే ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటం, యువతకు ఎక్కువ అవకాశాలిస్తామనటంతో పోటీ బాగా ఎక్కువైనట్టు సమాచారం. అందులో భాగంగానే ఆశావహులు తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారట. పార్టీ అధికారంలో ఉండడంతో పదవులకు డిమాండ్ బాగా ఉందని టాక్. అధికారంలో ఉంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు పవర్ఫుల్ గా ఉంటారని, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా సమన్వయంతో ఉంటే మేలు జరుగుతుందని కొంతమంది భావిస్తున్నారట. అందుకే అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ పడుతున్నారట. జిల్లా అధ్యక్ష పదవి అంటే కొంతవరకు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశముంటుంది. ఇందుకోసమే పోటీ ఎక్కువైందట. కడప జిల్లాలో అధ్యక్ష పదవికి 7 పోటీలో ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో 20 మందికి పైగా పోటీలో ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, వైజాగ్, విజయనగరం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందట. అధికార పార్టీ అధ్యక్ష పదవంటే గౌరవంతో పాటు ఇతరత్ర సదుపాయాలు కూడా బాగా వస్తాయని భావిస్తున్నారట. ఇందుకోసమే పోటీ ఎక్కువైందని గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య టీడీపీ అధ్యక్ష పదవి కోసం పోటీ ఉందట. జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మండల టీడీపీ అధ్యక్షులకు సంబంధించి కూడా గట్టి పోటీ నడుస్తోందట. ప్రస్తుతం అధికారంలో ఉండటం, పదవుల పంపిణీ, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు ఇలా ఏదో రకంగా లబ్ధి కోసమే ఇతర పోటీ ఉందని సమాచారం. ఇలా కాలం గడిచిపోతే మళ్లీ వచ్చే ఎన్నికలకు టికెట్లు, ఇతర వ్యవహారాల్లో కూడా మేలు జరుగుతుందని టీడీపీ అధ్యక్ష పదవులకు భారీగా డిమాండ్ వస్తోందట.